ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారా? ఈ వీడియో ఎందుకు చేశానంటే మన సబ్స్క్రైబర్ అడిగినారు పుష్ప 2 టీజర్ లాంటి టైప్లో వీడియో అయితే చేయబ్రో అన్నారు. ఈరోజు అయితే చేసిన. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపరేట్ పబ్బన్న ఆడాడ మీట్లో పెట్టేసిన. మీరు ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే టిఫిన్ అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్ వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించడానికి చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఎలక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెంట్లోకి వచ్చేసి ఫుల్ ప్రాజెంట్లోకి వచ్చేసేయండి. ఇలా ఫుల్ ప్రాజెంట్లోకి వచ్చేసిన తర్వాత ఇలా సాంగ్ ఇలా యాడ్ చేసింటాను. మీరు ఓన్లీ వీడియో అనేది యాడ్ చేసుకోండి. ఇలా వీడియో అనేది మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసింటాను. ఈ వీడియో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది అల్లు అర్జున్ వీడియో అనేది. ఇలా వీడియో అనేది ఇలా యాడ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికి అనేది ఇలా పెట్టేసుకొని ఈ టెస్ట్ కిందకి అనేది ఇలా పెట్టేసుకొని ఇక్కడ దగ్గరికి వచ్చేసి లాస్ట్ వీక్ మా దగ్గరికి వచ్చేసి ఎక్స్ట్రా పన్ను అనేది ట్రిమ్ తీసుకున్నాండి. ఇలా ఎక్స్ట్రా పన్ను అనేది ట్రిమ్ తీసుకొని సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకోండి. ఇలా మీట్లో పెట్టేసుకున్న తర్వాత ఈ వీడియో మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద వచ్చేసి ఫిల్ కంపోజిషన్ వచ్చేసేయండి. ఫిల్ కంపోజిషన్ వచ్చేసి ఇలా వచ్చేసేయండి. ఇలా ఫిల్ కంపోజిషన్ ఏరియా వచ్చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వీక్ మా దగ్గరికి వచ్చేసి ఇలా వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వీడియో ఈ టెస్ట్ అనేది ఉంటుంది కదా, మీ టెస్ట్ అనేది టెస్ట్ అనేది రిమూవ్ అనేది చేసుకోండి. ఇలా ఈ టెస్ట్ వేరే వాళ్ళ మీ నేమ్తో యాడ్ చేసుకోవాలంటే రిమూవ్ అనేది చేసుకోండి. చూపిస్తాను చూడండి. కలర్ ఆఫ్ ఫీల్డ్కి వచ్చేసి మీడియా వచ్చేసి రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఈ ఫోటో అనేది ఇక్కడ ఉంటుంది కదా, మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసేటని ఈ ఫోటో అనేది టెస్ట్ అనేది ఈ టెస్ట్ ఇమేజ్ అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకొని ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు టెస్ట్ ఈ టెస్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ అల్లు అర్జున్ ఉంటుంది. ఇలా అల్లు అర్జున్ అనేది రిమూవ్ చేసేసి మీ నేమ్ అనేది పెట్టేసుకోండి. ఇలా నేను ఎలా పెడుతున్నానో మీరు కానీ అలాగే పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నేను మన ఛానల్ నేమ్ అనేది పెడుతున్నా, మీరు ఎవరి నేమ్ అయినా పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ 2.24 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకన్ వచ్చేసి మీడియా వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ కింద ఒక టెంప్లెట్ అనేది ఇచ్చేసింటాను. ఆ టెంప్లెట్ అనేది యాడ్ చేసేసేయండి. ఈ టెంప్లెట్ అనేది ఇలా యాడ్ చేసేసి ఈ టెంప్లెట్ అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ స్టాప్ అనేది ట్రిమ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఈ వీడియో కింద అనేది యాడ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా వీడియో కింద అనేది ఇలా యాడ్ చేసేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ యానిమేషన్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఈ వీడియో కొండే సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకొని వీడియో కొండే మీట్లో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 2.24 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో వీడియో అనేది ఎఫెక్ట్స్ అనేది ఇంకో వీడియో టెంప్లెట్ అనేది ఇచ్చేసింటారు. ఈ టెంప్లెట్ అనేది ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ స్టెప్ అనేది ట్రిమ్ చేసుకొని సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకోండి. ఇలా మీట్లో పెట్టేసుకొని వీడియో మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా వచ్చేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఈ వీడియో మీద క్లిక్ చేసుకొని ప్రింటింగ్లోకి వెళ్ళి డార్క్లోకి వెళ్ళి మల్టిప్లై చేసేసేయండి. ఇలా వచ్చేసింది. ఇలా మల్టిప్లై అనేది ఇలా వచ్చేస్తుంది. యానిమేషన్ అనేది ఇలా చూడండి. ఇలా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా ఉంటుంది. మల్టిప్లై చేసేసి ఇలా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా అన్నీ మీ నేమ్ అనేది యాడ్ చేసుకోండి. సింపుల్గా చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. ఇలా నేమ్ యాడ్ టు వీడియో అనేది చేసుకుంటారు. ఇలా వచ్చేస్తుంది. ఇలా అన్ని ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ పడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుని అది జై హింద్.